తర్వాత టాపిక్లోకి వెళ్తే, మనిషి చేసే తప్పులు తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తనకు దుఃఖాన్ని కలిగిస్తాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజమే. కొంతమంది తమ తప్పులు చేసినా కూడా జీవితాంతం కూడా గుర్తింపు లేకుండా, జీవితాంతం కూడా వాటిని గుర్తించుకోకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఇది అదే సహజమేలే, ఇది మానవ సహజం అని చెప్పి అనుకొని చచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది తాము చేసిన తప్పులకి పశ్చాత్తాపడి చివరి దశలో కానీ లేకపోతే ఏ దశలోనైనా సరే పశ్చాత్తాపడి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. మనిషి చనిపోయాక ఆత్మ శరీరం విడిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నేను మాత్రం ఆత్మని నమ్మను. శరీరం నుంచి ప్రాణం పోతుంది, ఇక అంతే. ఆ తర్వాత పునర్జన్మలు కానీ ఏమి ఉండవు, ఆత్మ ఉండదు, ఏది ఉండదు. ఈ ఆత్మ పోయి వేరే జంతువుల శరీరంలో కలుస్తుందో ఏదో అని అంటుంటారు, వీటిని నమ్మను. ఈ శరీరం ఇంతవరకే, ఈ శరీరం పోయిన తర్వాత ఇక అంతే, సమాప్తం, అంతకంటే ఏం జరగదు. మనిషికి సమస్య వస్తే ప్రాణం తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఆవేశంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఆత్మహత్యలు చేసుకోవడం అంత మంచిదేం కాదు. ఆత్మహత్య పాపం అని కానీ లేకపోతే శిక్ష అని కానీ, అది ఆత్మహత్య శిక్ష అని చెప్పి అంటుంది, చట్టం అంటుంది, కానీ అది నేను పెద్దగా పట్టించుకోను. ఆత్మహత్య పాపం అంటారు మతం వాళ్ళు, అది కూడా నేను పట్టించుకోను. కానీ ధైర్యం చెడి పెద్దానికి ఆత్మహత్య చేసుకోవటం మంచిది కాదు. ఎంత ఆవేశం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇది వచ్చినా సరే ధైర్యంగా ఉండి ప్రాణం తీసుకోకుండా బతికిన 4 రోజులు కూడా బతికి తెస్తే మంచిదే, కానీ స్వయంగా ప్రాణాన్ని తీసుకోవడం మాత్రం మంచిది కాదు. అయితే ఒక సిద్ధాంతం కోసం ప్రాణాన్ని అర్పించడం మాత్రం తప్పని అనుకోను. అవసరమైతే ఒక సిద్ధాంతం కోసం ప్రాణం అర్పించడం మంచిదే, కానీ ప్రతి సిద్ధాంతానికి ప్రాణం అర్పించడం కూడా అంత తెలివైనది ఏం కాదు అసలు. అంటే బ్రతికుండే సాధించాలంటారు, చచ్చిపోయాక ఏం సాధించలేం కాబట్టి. అవును, బ్రతికుండగానే సాధించాలి ఏదైనా కూడా. చచ్చిపోయిన తర్వాత అసలు సాధించడానికి మనిషి ఉండడు, ఎవరు ఉండరు, ఏది ఉండరు. కాబట్టి ఏది చేసినా కూడా బ్రతుకున్నప్పుడే చేయాలి, కానీ చచ్చిన తర్వాత ఇక ఏది చేయటం అనేది జరగదు, అసలు ఉండదు. చదువు గురువు సంబంధం ఎలా ఉండాలంటారు? గురుర్దేవో భవ అని అంటారేమో, కానీ గురువుని దేవుడు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఒక కుర్రాడు బీఈడీ ఏదో పాస్ అవుతాడు, లేకపోతే ఏదో పాస్ అయ్యి ఉద్యోగం, ఒక టీచర్గా ఉద్యోగం పొందిన తర్వాత నిన్నటిదాకా గురువు కానివాడు ఒక్క రోజులో దేవుడు అవుతాడంటే మాత్రం నేను ఒప్పుకోను. టీచర్ని దేవుడు అంటే నేను ఒప్పుకోను. టీచర్లు ఎన్నో అవలక్షణాలు ఉంటాయి. టీచర్లు ఎంతో హాని చేస్తారు విద్యార్థులకి, కానీ మంచి టీచర్ అయితే మాత్రం దేవుడు అనొచ్చు. టీచర్ ఏంటి, మంచివాడు ఎవడైనా సరే మంచివాడిని దేవుడి కింద మనం కొలవటం మంచిది. మంచివాడికి గౌరవం ఇవ్వకపోతే మనకు అసలు బ్రతికేలేదు. మంచివాడే దేవుడు. అతను తండ్రి కానీ, తల్లి కానీ, గురువే కానీ, స్నేహితుడే కానీ, ఎవరైనా కానీ మంచితనం ఉంటే దేవుడు. మంచితనం లేకపోతే ఎవరు దేవుడు కాదు. గురువుని కూడా నేను ఒప్పుకోను. గురువుల్లో పరమ దుర్మార్గులు ఎంతోమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. కాబట్టి గురువుకి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. కూటి కోసం కోటి విద్యలు అనే సామెత వెనుక పరమార్థం ఏంటి? అన్నం లేకపోతే మరి ఏదో ఒకటి పని చేయాలి కదా. ఏదో ఒక ఈ పని కావచ్చు, ఆ పని కావచ్చు, ఆ పని కావచ్చు, ఈ పని అని మార్చుకుంటూ, ఈ పనిలో రాణించకపోతే ఇంకో పని కావచ్చు, ఇంకో పని అట్లా మార్చుకుంటుంటారు. అందుకని కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఆ సామెతలో వాస్తవం కూడా ఉంది. అంటే తినడానికి అనేకమైన విద్యలు నేర్చుకోవాలంటారా? తప్పనిసరిగా ఏదో ఒకటి, లేకపోతే మనం తినడానికి ఏదో ఒకటి సంపాదించుకోవాలి. సంపాదించుకోవడానికి మరి ఉన్న డబ్బుని ఉపయోగించుకోవడానికి కూడా ఏదో ఒకటి విద్య ఉండాలి కదా. ఉన్న డబ్బును కూడా ఉపయోగించుకోవడానికి కూడా తెలివి ఉండాలి. కాబట్టి పెద్దరికి సంపాదించుకోవడానికి మాత్రం విద్య తప్పనిసరి. అది విద్య అంటే చదువునే కాదు, తెలివి కానీ, నేర్పరితనం కానీ ఏదో ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు కూలి మనిషి పొట్ట కోసం పని చేసుకుంటాడు, అది కూడా విద్యే. అది చదువు కాకపోయినా సరే అది కూడా ఒక విద్య అనమాట. ఆడని వడ్రంగి ఏదో ఒక చేస్తారు, ఒక పని చేస్తారు, ఒక పనిముట్టు చేస్తారు, అది కూడా విద్యే. చదువు కాకపోతే చదువు కాదు, కానీ విద్య అసలు అయితే అదొక కళ. కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. దీని వెనక ఉన్న పరమార్థం ఏంటి? కుక్క కరిస్తే చెప్పు దెబ్బ నిజమైన వాస్తవంగా చెప్పు తీసుకుని కొడతారు కూడా, కానీ అట్లా కొట్టినందున ఉపయోగం మాత్రం ఏం లేదు. ఈ సామెతలోని పరమార్థం మాత్రం నిజమే. ఏదైనా చెడు చేస్తే దానికి తగిన శాస్తి చేయటం మాత్రం మంచిది. తగిన శాస్తి చేయటానికి కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. మంచి పనికి ఏదైనా చేస్తే అది శాస్తి కాదు,
చెడు పనికి ఏదన్నా వ్యతిరేకంగా చేసిందే శాస్తి అవుతుంది, కానీ మంచి పనికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దాన్ని శాస్తి అనుకోరు, అనరు. కాబట్టి చెడు పని చేసిన వాడికి తప్పకుండా శాస్తి జరగాలి. అంతే తప్పితే ఈ చెడుని క్షమించాలి, పాపాన్ని క్షమించాలని దేవుళ్ళలాగా అంటే మాత్రం పెద్దగా సమాజానికి ఉపయోగం ఉండదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అంటారు. ఇది ఎంతవరకు నిజం? పూర్తిగా నిజం. ఎందుకంటే చిన్నదే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేసి ఏ సమస్యనైనా కూడా వదలకూడదు. పూర్తి జాగ్రత్తతో ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. పామంటే పామునే కాదు, అది సామెతనే, కానీ పామును కూడా నిజంగా పెద్ద కర్రతోనే కొట్టాలి. కానీ ఏ సమస్యనైనా కూడా బాగా బాగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. కానీ ఇది చిన్న సమస్య కదా, పానిద్దాంలే అనుకుంటే మాత్రం కష్టమే. పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టి, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా పూర్తిగా ధ్యాస పెట్టి దాన్ని పరిష్కరించుకోవాలి. నేటి సమాజంలో ఆస్తికి ఇచ్చిన విలువ కన్నవారికి ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజమే. అది ఆస్తికి మాత్రం అందరూ విలువ ఇస్తున్నారు, చదువుకు కూడా చాలా తక్కువ విలువ ఇస్తున్నారు. ఎక్కడో ఒకళ్ళు ఆస్తికి విలువ ఇవ్వరు, కానీ చదువుకు విలువ ఇస్తారు. కానీ చాలామంది ఆస్తికి విలువ ఇస్తున్నారు. తండ్రికి విలువ ఇవ్వరు, కొడుకుకి విలువ ఇవ్వరు, ఎవరికి విలువ ఇవ్వరు. ఆస్తి ఉంటే మాత్రం ఆస్తికి విలువ ఇస్తున్నారు. ఆ ఆస్తి దగ్గర ఆ ఆస్తి నుంచి ఎంత మనం సంపాదించుకుందాం, ఎంత కాజేద్దాం అనే ఉద్దేశంలో ఉంటారు తప్పితే చదువు ఉంది కదా వాడికి గౌరవం ఇద్దామని చెప్పే భావం చాలా తక్కువగా ఉంది ప్రజల్లో. ఆస్తి ఉన్నడికి ఎక్కువగా గౌరవం ఇస్తున్నారు.